వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే హనుమాన్ మూవీ చూసొచ్చాను. టైం చూడండి, ఇక్కడ 12:42 అయింది. 12th ఈరోజు డేట్. 11th రోజు ప్రీమియర్ షో వేశారు. 9:50 షోకి చూసొచ్చారు ఇప్పుడే. హనుమాన్ మూవీ చూద్దాం అనుకున్న వాళ్ళకి నేను చెప్దాం అనుకున్నది ఒకటే, రికార్డ్స్ బ్రేక్ అయిపోయే సినిమా. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి తీరాల్సిందే. విజువల్ వండర్స్ నెక్స్ట్ లెవెల్. అసలు ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటివరకు రాలేదు అన్నంతగా అనిపించింది నాకైతే. లాస్ట్ 10 minutes ఉంటుంది బీభత్సం. అసలు క్లైమాక్స్ కోసమే ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. ఆ రేంజ్లో ఉంటుంది. కుర్చీలలో ఒక్కడు కూడా కూర్చోవట్లేదు. జై శ్రీరామ్ అని, జై హనుమాన్ అని నినాదాలు చేస్తూ బీభత్సంగా ఎగురుతూ ఉన్నారు. అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంది అక్కడ. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా 10 minutes లాస్ట్లో అసలు నెక్స్ట్ లెవెల్. మామూలు మ్యూజిక్ కాదు. కీరవాణి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి సింపుల్గా. ఈ ఒక్క సినిమా మరో 4 బాహుబలులకు సమానం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అంత హై పొటెన్షియల్ ఉన్న సినిమా ఈ హనుమాన్ సినిమా. మామూలుగా లేదు. ఒక్కో క్యారెక్టరు ఒక్కో ఆనిముత్యం లాగుంది. అసలు ఒక క్యారెక్టర్ని ఇంత బాగా డిజైన్ చేయొచ్చా అని ప్రశాంత్ వర్మ ఎప్పుడైతే ఇంటర్వ్యూలు ఇవన్నీ ఇస్తూ ఉన్నాడో, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నా, ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తుండు, ఆ సినిమా చూస్తే ఎట్లా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. కొంతమందికి వస్తుండొచ్చు, లేదంటే కానీ ఆయన ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు ఈ మనిషి, అసలు ఎంత బాగా తీశాడో సినిమా అని ఒక కోణంలో అనిపించింది. ఒకసారేమో ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్, మరీ ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉన్నాడేమో. అంటే నా సినిమా కలెక్షన్స్ కోసం కాదు, ఫస్ట్ సెకండ్ డే కలెక్షన్ల కోసం నా సినిమా చూడట్లేదు నేను, ఇది చాలా రోజులు ఆడుతుంది, ఒక రికార్డు క్రియేట్ చేసే, చరిత్ర సృష్టించే మూవీ లాగా ఉంటుందని ఆయన ఇంటర్వ్యూలు చెప్తున్నప్పుడు నేను కూడా డబ్బా కొట్టుకుంటూనే అనుకున్నా. కానీ సినిమా చూసిన తర్వాత అసలు కాలర్ ఎగిరేసే సినిమా అనిపించింది. ఏంట్రా ఈ సినిమా, అసలు ఇంత చిన్న సినిమా ఎందుకు ఇంత అసలు ప్రమోషన్స్ లేకుండా ఇంతగా దీన్ని తొక్కేసే ప్రయత్నం ఎందుకు చేశారు అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఇదే సినిమా ఈ సంక్రాంతి మూమెంట్లో, అంటే వేరే సినిమాలు ఏమీ లేకుండా ఈ సినిమా కనుక వచ్చుంటే రికార్డు, మామూలు రికార్డు కాదు, అసలు ఒక నెక్స్ట్ లెవెల్ రికార్డు క్రియేట్ చేసే మూవీ అయి ఉండొచ్చు. రాజమౌళి లాంటి దర్శకులకే అసలు దిమ్మ తిరిగిపోయే విజువల్ వండర్స్ ఉన్నాయి, గ్రాఫిక్స్ సీన్స్ ఉన్నాయి. అసలు ఒక్కో సీన్ కూడా, ఆ క్లైమాక్స్ సీన్లు కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది ఇంటర్వెల్ సీను, అదైతే అసలు మాస్, అసలు మామూలుగా లేదు అసలు. అది అక్కడ వచ్చినప్పుడు, ఆ సీన్ వచ్చినప్పుడు ఏంటి అసలు ఈ సినిమా, ఇది ఏంద్రా నాయన, ఇంత లెవెల్లో ఉందేంద్రా అని అనిపిస్తుంది మనకు. అసలు ఒక్కొక్కరు కుర్చీల్లోంచి లేచి ఎగిరిపోతారు, ఆ లెవెల్లో ఉంటుంది అసలు. మామూలుగా అసలు హనుమంతుని శక్తులు ఒక కుర్రాడికి వస్తే ఆ కుర్రాడు ఎట్లా అసాంఘిక శక్తులకు ఎదురెళ్ళి విజయం సాధించాడు, ధర్మాన్ని ఎలా రక్షించాడు అనేదే ఈ సినిమా. అన్ని కోణాలలో ఎంటర్టైన్మెంట్గా, ఫన్ కానీ కామెడీ కూడా పెట్టేశారు ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో. నాకు అసలు బీభత్సంగా అనిపించింది. కానీ కొన్ని మైనస్ ఉన్నాయి. మైనస్ పాయింట్స్ చెప్తూ ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అసలు చిన్నపిల్లల్ని తీసుకొని చూస్తే మీకు ఒక ఫీల్ వస్తుంది. ఫ్యామిలీ అంతటితో, పండు ముసలను కూడా తీసుకొని సినిమాకి పోవచ్చు. అలాంటి సినిమా, అందరికీ నచ్చుద్ది ఈ సినిమా. చూసినప్పుడు మనం ఒక ఫీల్ తోటి బయటకు వస్తాం. సినిమా అయిపోగానే నేను ఆ వీడియో తీసినప్పుడు ప్రతి ఒక్కరి మొహంలో నెక్స్ట్ చూడాలిరా, మళ్ళీ ఇంకోసారి చూడాలి అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రేంజ్లో నచ్చిందంటే నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయి ఆ లాస్ట్ 10 minutes చూస్తే. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడొచ్చు, బాగుంది సినిమా. నెక్స్ట్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే, తేజ సజ్జా అప్పుడెప్పుడో ఇంద్రా సినిమాలో నేనున్నా నాయనమ్మ అనుకుంటూ వచ్చాడు కదా, ఈ సినిమాలో కూడా సేమ్ అదే డైలాగు రిపీట్ చేశారు. నేనున్నా నాయనమ్మ అనుకుంటూ వచ్చి ఫైట్ చేస్తూ అంటాడు. అప్పుడు శక్తులు రావు అతనికి. సో ఇతనికి ఈ సినిమాతోటి ఒక నెక్స్ట్ లెవెల్ హీరో, పాన్ ఇండియా రేంజ్లో ఒక హీరో ఉన్నాడు అంటే, ఒక కుర్రాడు ఇంత బాగా యాక్ట్ చేశాడు అని అనిపిస్తుంది అందరికీ. ఎక్సెప్ట్ వేరే క్యారెక్టర్స్తో పోలిస్తే హీరో క్యారెక్టర్ తేజ సజ్జా మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్, కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి యాప్ట్ అయ్యాడు అని అనిపించింది నాకైతే ఆ సినిమా చూసినప్పుడు మొత్తం. నెక్స్ట్ డైరెక్షన్ విషయానికి వస్తే మాత్రం డైరెక్షన్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ చాలా సీజీ షాట్లు తీశారు అని ఇంటర్వ్యూలలో అక్కడిక్కడ వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ దిల్ రాజు కూడా ఈ కాంట్రవర్సీ ఇవంతా అయింది. సో ఇవన్నీ కూడా నాకేమనిపించిందంటే ఇంత ఓవర్ ఎందుకు అని అనిపించింది. కానీ ఆ సీజీ షాట్లు కానీ, గ్రాఫిక్స్ కానీ చూస్తే మనకు గ్రాఫిక్స్ లాగా అనిపించవు. రియల్గా మనం ఒక లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ గ్రాఫిక్స్ అన్నీ చూస్తే.
లాస్ట్లో గ్రాఫిక్స్ మాత్రం అసలు బీభత్సం, అసలు మామూలుగా లేవు. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఎంటర్టైన్మెంట్ బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ తోటి మొత్తం కామెడీనే ఉంటుంది. అండ్ గెటప్ సీను క్యారెక్టర్ కూడా బాగుంది. నెక్స్ట్ సంచలనమైన క్యారెక్టర్ ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ అసలు నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరు. హీరోకి అక్క వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ మామూలు ఉండదు. ఒక ఎమోషన్ గుండెల్ని పిండేసే ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యన. ఆవిడ ఒక ఫైట్ చేస్తుంది ఆ సెకండ్ హాఫ్లో, అసలు అదైతే ఊర మాస్ అనిపించింది. ఊరి అమ్మ ఏంద్ర నాయన ఈ ఇంత ఇలాంటి యాక్షన్ సీన్స్ కూడా ఈ లేడీస్కి కూడా ఇంత యాక్షన్ సీన్స్ ఇంత పవర్ఫుల్ రోల్ ఇచ్చారా అని అనిపించింది. ఆవిడ యాక్టింగ్ కూడా అసలు ఒక రేంజ్లో ఉంది. ఆవిడ మార్క్ కనిపించింది. శరత్ కుమార్ గారు, ఆవిడ వరలక్ష్మి గారు ఏ పాత సినిమాలు ఏవి చూసినా కానీ ఆవిడ ఒక మార్క్ యాక్టింగ్ అని ఉంటుంది. ఆవిడ యాక్ట్ చేస్తుందంటేనే ఆ క్యారెక్టర్కి ఒక వన్నె తెచ్చేలాగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ బాగా చేసింది అనిపించింది. నెక్స్ట్ సముద్రకని గారు క్యారెక్టర్, విభీషణుడి క్యారెక్టరు మనకు లాస్ట్లో రివీల్ అవుతుంది. అసలు ఆయన క్యారెక్టర్ అయితే ఒక సంచలనం, ఇక ఆ రేంజ్లో ఉంది. ఈ క్యారెక్టర్ అన్నీ కూడా చూస్తున్నప్పుడు మనకు పెద్దగా ట్రైలర్లో కొంచెమే పెట్టారా అని ఆయన అనిపించింది. సినిమా చూసినప్పుడు ట్రైలరే ఈ రేంజ్లో ఉందంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ సినిమా అంతా చూసిన తర్వాత ఓడి అమ్మ ఈ ట్రైలర్ పెద్ద జస్ట్ ట్రైలర్ ఇది నార్మలేరా బాబు, సినిమా ఇంత సినిమా ఉందా, ఇంత కథ ఉందా, ఇన్ని గూజ్బంప్స్ సీన్స్ ఉన్నాయా అని అనిపించింది. ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొంచెం ఫస్ట్ హాఫ్లో అండ్ కొంచెం సెకండ్ హాఫ్లో ఒక 10 to 15 minutes దీంట్లో మొత్తంగా ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం లాగ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే బోరింగ్గా కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే క్యారెక్టర్స్ని రివీల్ చేయడానికి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ టైం తీసుకున్నారేమో, కానీ కొంచెం కామెడీ అనవసరమైన కామెడీ కొన్నిసార్లు పండించినట్టుగా అనిపించింది. నాకైతే కొంచెం ల్యాగ్ అయింది అనిపించింది. కానీ ఆ ల్యాగ్ అంతా కూడా లాస్ట్కి మనం వచ్చే వరకు ఇంకా ల్యాగ్ చేస్తూ ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ లాస్ట్ 15 minutes క్లైమాక్స్ సీన్ ఏదైతే వస్తుందో అక్కడి నుంచి అసలు దిమ్మ తిరిగిపోద్ది. ఒక్కొక్కరు జై శ్రీరామ్ అనే నినాదాలతోటి బీభత్సం. ఆదిపురుష్ సినిమాకే జై శ్రీరామ్ అని బీభత్సంగా ఈలలేసి చేసిన వాళ్ళు ఈ సినిమాకి అయితే ఒక్కరు కూడా అసలు కుర్చీలలో ఉండరు. ఆదిపురుష్ సినిమా ఓరి అమ్మ ఆదిపురుష్ ఈ సినిమాలో ఒక పావంతురా నాయన అని అనిపిస్తుంది. అలాంటి సినిమా ఇది. చెప్పాను కదా, ఒక 4 బాహుబలి సినిమాలు తీస్తే ఎట్లా ఉంటుందో ఈ సినిమా ఆ రేంజ్లో ఉందనిపించింది నాకైతే. రాజమౌళినే తలదన్నే దర్శకుడు మన తెలుగులో వచ్చాడరా అని అనిపించింది ప్రశాంత్ వర్మని చూస్తే. ఆ కాన్ఫిడెన్స్ కూడా చూస్తే సినిమా అంతా చూసిన తర్వాత. ఇంట్లో నెక్స్ట్ ఇంకో సంచలనమైన ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఉంది. అది జై హనుమాన్ అనే ఒక టైటిల్ తోటి వస్తూ ఉంది. 2025లో వస్తుందంట. అది లాస్ట్లో మనకు రివీల్ చేస్తారు. కామెడీ మొత్తం రవితేజ గారి వాయిస్ ఓవర్ తోటే బీభత్సమైన కామెడీ వచ్చిందనిపించింది. మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం ఒక పాటో ఏమో ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు చరిత్రలో లేదురా అన్నట్టుగా అనిపించింది. అంటే చరిత్రలో ఇంకో పెద్ద సినిమాలు వస్తాయి, కానీ ఇప్పటివరకు అయితే ఇంత ఆ కథకి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఆ ఎలివేషన్ షాట్స్కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ ప్రతి ఒక్క 10 నిమిషాలకు ఒకసారి, ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఏదో మనకు సర్ప్రైజింగ్గా ఉండే ఒక సీన్ వస్తుంది అండ్ మనల్ని ఉత్తేజింపజేసే ఒక సీన్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 4.5 రేటింగ్ నేనైతే ఇస్తాను. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.